మేషరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతోటి మాట పడతారు. పనుల్లో అవాంతరాలు కూడా మేషరాశి వారికి అధికంగా ఉంటాయి. కొన్ని ఉద్యోగ అవకాశాలు చేజాడడం వల్ల మేషరాశి ఉద్యోగ వర్గాల వారు కొంతవరకు కూడా ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో అటువంటి వారు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బంది పడతారు. ఆలయాలు దర్శిస్తారు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు తొందరపాటు పడడం ఈరోజు మేషరాశి వారికి మంచిది కాదు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో పని భారం అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. సినీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఈరోజు గడుపుతారు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈరోజు గ్రస్తి అంత అనుకూలంగా లేదు. చేయబోయే కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. మేషరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ మహావిష్ణువుల వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని వారితో సంతోషంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు. ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఈరోజు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. కాంటాక్ట్ రంగం వారు కొత్త కాంటాక్ట్లు చేజిక్కించుకుంటారు. ప్రతిథులు కూడా ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలంగా మారుతారు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు దక్కేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ సాంకేతిక రంగాల వారికి విదేశీయాన ప్రయాణాలు, సినీ కళాకారులకు కూడా అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థుల పరిశోధనలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలకు సోదరులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు గోచర రీత్యా గ్రస్తి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. వృషభ రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలను అధికంగా ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. కుటుంబంలో సమస్యలు కూడా తప్పకపోవచ్చు. బంధువులతో కూడా వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. పనులు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు, వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు ముందుకు సాగకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద మిథున రాశి వారికి రోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ప్రతి కార్యక్రమంలో కూడా ఆటంకాలు, ఆటుపోట్లు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. మిథున రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ఇంటర్వ్యూలకు, పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు విజయం సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు కూడా కొన్ని ఈరోజు ఈ రాశి వారు తీసుకుంటారు. వివాహాది వేడుకల్లో, సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆలయాలు కూడా సందర్శిస్తారు. గృహ వాహన యోగ సూచనలు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే లేదా విభేదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.